తెలంగాణ ఉద్యమంలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ గురించి తెలుసుకున్న 2000 ఫిబ్రవరి 3వ తేదీన కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ప్రకటించడం జరిగింది. ఇందులో సభ్యులు వచ్చేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వచ్చేసి శ్రీ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో 5 సభ్యుల కమిటీ నియమించడం జరిగింది. అయితే అందులో అధ్యక్షుడు వచ్చేసి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, కర్ణాటక వాస్తవ్యుడు. అలాగే సభ్యులు వినోద్ కుమార్ డికే దుగ్గల్, హోంశాఖ మాజీ కార్యదర్శి, రణబీర్ సింగ్ హైదరాబాద్లోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నాల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్, రవీందర్ కౌర్ ఢిల్లీ ఐఐటిలో మానవ సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్, అబు సలే షరీఫ్ ఆర్థికవేత్త కూడా ఉన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ప్రకటించిన 10 రోజులకు 2010 ఫిబ్రవరి 12న కేంద్ర హోంశాఖ కమిటీ విధి విధానాలు వెల్లడించింది. అయితే శ్రీకృష్ణ కమిటీ మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేసి 2010 డిసెంబర్ 31 నాటికి నివేదిక అందించాలని కమిటీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేసిన 7 అంశాల్లో కేవలం ఒక అంశం మాత్రమే తెలంగాణ చేర్చడంతో ఈ కమిటీ విధి విధానాలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. అయితే శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 12వ తేదీన మొదటిసారి రాష్ట్రంలో పర్యటించింది. తర్వాత అనేక పర్యాయాలు కూడా పర్యటించడం జరిగింది. 2010 డిసెంబర్ 10న తన నివేదిక శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అయితే ఈ అఖిలపక్ష సమావేశం 2011 జనవరి 6న కేంద్ర హోంమంత్రి చిదంబరం శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాడు. అయితే అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, ప్రజారాజ్యం పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. అయితే 2011 జనవరి 6న కేంద్ర శ్రీకృష్ణ కమిటీ నివేదికను బహిర్గతం చేయడం జరిగింది. అయితే శ్రీకృష్ణ కమిటీ నివేదికలలో 668 పేజీలు, 9 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటొకటి గురించి తెలుసుకుందాం. పెద్ద మనసుల ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు మళ్ళీ తెరపైకి వచ్చాయి. రెండోది వచ్చేసి రాష్ట్రంలో అన్నిటికంటే వెనుకబడిన రాయలసీమ, అది తెలంగాణ కంటే కూడా వెనుకబడింది. తెలంగాణలో కూడా హైదరాబాద్పై దృష్టి సాధించారు తప్ప మిగతా ప్రాంతాలపై కాదు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో పోలిస్తే తెలంగాణ జీడిపి ఎక్కువ. 1971 తర్వాత తెలంగాణలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ అక్షరాస్యత నమోదైంది. విద్యాసంస్థల విషయంలోనూ పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పింది. సాగునీటి రంగంలో ఏ ప్రాంతం నిర్లక్ష్యం కాలేదని చెప్పింది. 5వది తెలంగాణ ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఉన్న రక్షణాత్మక చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలి, కొత్త చర్యలు అవసరం లేదని చెప్పింది. అలాగే తెలంగాణ యాసను సినిమాలో గేలి చేస్తున్నారనే భావన వారిలో ఉంది. వారిలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ అదే భావన ఉందని చెప్పింది. హైదరాబాద్ ప్రాధాన్యత వివరించింది. శాంతి భద్రత అంశాలపై కీలక సూచనలు చేసింది. 8 అధ్యాయాల అంశాలపై కీలక సూచనలు చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.